డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు పేరెంటింగ్, హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ అండ్ గ్రాపాలజిస్ట్ శిరీష గారు. నమస్తే అండి. నమస్తే. శిరీష గారు, ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. సో పిల్లలందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేశారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇంకా వాళ్ళకు నాకు తెలిసి గత 3-4 రోజుల నుంచే వాళ్ళకి లోపల టెన్షన్, భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు మంచిగా తిని ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఏడుపులు, వామిటింగ్స్, ఒకలాంటి షివరింగ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక్క పిల్లలకి ఎలా ఉందంటే ప్రతిదానికి భయపడ్డ ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయింది. అసలు ఇంతకు ముందు ఒక ఏజ్ వస్తే టెన్షన్స్ వచ్చేవి, ఇప్పుడు అట్లా లేదు. చిన్నపిల్లల నుంచి ఎవరిని అడిగినా అసలు టెన్షన్ అనే ఫుల్ ఫామ్ అంటే దట్ మీన్స్ మీనింగ్ ఇంకా వాళ్ళకి సరిగ్గా తెలుసో తెలీదో కానీ ఆ వర్డ్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అరే నాకు టెన్షన్ ఎక్కువ ఉంది అనేసి. అసలు ఆ వయసులో ఆడుతూ పాడుతున్న వయసులో పిల్లలు ఎందుకు భయపడతారు, ఎందుకు టెన్షన్ పడతారు? అలా భయపడకుండా, టెన్షన్ పడకుండా మన పేరెంట్స్ ఏం చేయాలి? పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలా నేర్పించాలి? రాధా గారు, సో మీరు చెప్పినట్టు వరి అనేది అట్ ఆల్ ఏజెస్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీవన్ ఫీల్స్ వరీ. అంటే మనకి ఫ్యూచర్లో ఏమి జరుగుతుంది, అది పాజిటివ్గా రావచ్చు రిజల్ట్, నెగిటివ్గా కూడా రావచ్చు. కానీ ఏమి జరుగుతుందో అని మనకి టెన్షన్. సో దట్ ఈస్ వరీ. ఫియర్, వరీ డిఫరెన్స్, రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫియర్ అనేది ఇమీడియట్ రియాక్షన్, కానీ వరీ ఇట్స్ లైక్ ప్రెడిక్షన్. ఫ్యూచర్లో అమ్మో జరుగుతుందేమో అని మనకు ఒక వరీ, అదొక టెన్షన్. సో వరీ వచ్చినప్పుడు మీకు తెలిసినట్టు మనకు చాలా సిమ్టమ్స్ కూడా వస్తాయి. షివర్ అయిపోతాం, హ్యాండ్ షేక్ అయిపోతుంది, కొంతమందికి చాలా హంగ్రీగా ఫీల్ అవ్వరు స్టూడెంట్స్. సో మనము యాజ్ ఎ పేరెంట్ కిడ్స్కి ఏం చెప్పాలంటే వరీ ఇట్స్ ఎ నార్మల్ థింగ్, ఎవ్రీవన్ ఫేసెస్ ఇన్ దర్ లైఫ్. మనము చిన్నప్పటి నుంచి లైక్ ఎర్లీ స్టేజెస్ ఇన్ ద లైఫ్ వరీ అనేది ఇట్స్ ఎ నార్మల్ థింగ్ అని చెప్పాలి. ఓకే. అండ్ ఈ నార్మల్ థింగ్ని మనం పెద్దగా చేసుకోకూడదు. ఓకే, సమ్ టైమ్స్ చిన్న వరీ కూడా ఇట్ గెట్స్ బిగ్గర్ అండ్ బిగ్గర్. దాని గురించి ఎక్కువగా ఆలోచించేసి ఇట్ గెట్స్ బిగ్గర్ అండ్ బిగ్గర్. ఇది మనకి యాంగ్జైటీ, డిప్రెషన్లోకి దారితీస్తుంది. సో ఈ వరీ అనేది చిన్నపిల్లల నుంచే లైక్ కిడ్స్గా ఉన్నప్పుడే ఈ వరీ ఏంటి, దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, కిడ్స్కి ఈరోజు మనం ఒక చిన్న యాక్టివిటీస్ చేసి కూడా చూపిద్దాం. సో ఇన్ దాట్ వే ఏంటంటే పెద్దవాళ్ళకి చెప్తే అర్థమవుతుంది, కానీ పిల్లలకి చూపిస్తేనే అర్థమవుతుంది. ఎప్పుడైనా విజువలైజేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్, చూపించాలి, ఏదైనా చూపించాలి. చూపించి ప్రూవ్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని నమ్ముతారు. అది వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళటం నేర్చుకుంటారు. ఓకే. సో మనము నార్మల్గా ఎవరైనా సరే అండి, కిడ్స్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, మనకి తెలియని వాటి గురించి వరీ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక హ్యాండ్లో టేక్ ఏ క్లే. ఓకే, ఒక హ్యాండ్లో క్లే తీసుకుంటాను. సో ఈ ఫెవికాల్ ఉంది కాబట్టి దీని స్టోన్ అనుకోండి. ఓకే, ఈ హ్యాండ్లో స్టోన్ ఉంది అండ్ ఇన్ దిస్ హ్యాండ్ వీ హ్యావ్ ఎ క్లే. సో ఈ స్టోన్ని మనం ఎంత ప్రెస్ చేసినా ఇట్ వోంట్ చేంజ్ ద షేప్. ఈ షేప్ అనేది చేంజ్ కాదు, కానీ క్లేని మనం ప్రెస్ చేసినప్పుడు ఇట్ చేంజెస్ ద షేప్. సేమ్ వరీ కూడా అంతే అండి. కొన్ని వరీస్ మనకి అది మన కంట్రోల్లో ఉండదు. మన కంట్రోల్లో ఉన్న వాటిని లైక్ క్లే, మన కంట్రోల్లో ఉన్న వాటిని మనము లైక్ పాజిటివ్గా ఆలోచించి ఏదైనా లైక్ రెమెడీస్ చూసి వాటిని సాల్వ్ చేసుకోవచ్చు, ఆ వరీస్ని దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. కానీ మన కంట్రోల్లో లేని వరీస్ని మనం ఎంత ట్రై చేసినా దట్ వోంట్ చేంజ్ ద షేప్. సో అలాంటి వాటి గురించి ఆలోచించడం కూడా తప్పు. లైక్ వీఆర్ ఎఫెక్టింగ్ అవర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆల్సో. ఇది పెద్దవాళ్ళకు కూడా బాగా వర్తిస్తుంది ముఖ్యంగా. ఎందుకంటే మీరు అన్నట్లు వాటిని మనం ఏం చెయ్యలేము అన్న వాటిని, మార్చలేము అన్న వాటిని మనం వదిలేయడమే బెటర్. సూపర్. అంటే ఇప్పుడు మామూలుగా పిల్లల్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఇందాక మీరు అన్నారు భయం అనేది అప్పుడప్పుడు స్పాట్లో వస్తుంది, బట్ టెన్షన్ అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటుంది అనేది ఉంది కదా. సో మనం ఒక పేరెంట్గా పిల్లల్ని ఏమన్నా ఐడెంటిఫై చేయకుంటున్నారే, మన పిల్లవాడు టెన్షన్ పడుతున్నాడు అనేది ఏమన్నా అర్థం అవుతుందా మనకి? ఖచ్చితంగా అండి. లైక్ వాళ్ళు సోషలైజ్ అవ్వరు. మెయిన్గా ఏంటంటే వరీగా ఫీల్ అయినప్పుడు ఎక్కువగా సోషలైజ్ అవ్వలేకపోతారు. ట్రబుల్ స్లీపింగ్, త్వరగా నిద్ర పట్టదు వాళ్ళకి. సో ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్సే, కానీ వీటిని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. చిన్నపిల్లలకి టెన్షన్స్ ఏముంటాయి, వరీస్ ఎక్కువగా అమ్మ సిక్ అయినప్పుడు వరీగా ఫీల్ అవుతారు. చెప్పలేరు కానీ లోపల వరీగా ఫీల్ అవుతారు.
నాయనమ్మ తాతలకి ఏమైనా వరీగా ఫీల్ అవుతారు. ఈవెన్ పేరెంట్స్ ఇంట్లో ఫైట్ చేసుకున్నా కూడా చాలా వరీగా ఫీల్ అయిపోతారు, చాలా ఇన్సెక్యూర్గా, లో సెల్ఫ్ ఎస్టీమ్తో ఉంటారు పిల్లలు. సో ఇలాంటి చిన్న చిన్నవి అండి చిన్నపిల్లలకి వరీస్ అంటే ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్ మాట్లాడకపోయినా కూడా పిల్లలు వరీగా ఫీల్ అవుతారు. ఏదైనా టాయ్ కొనిపోయినా ఈ చిన్న చిన్నవి చిన్నపిల్లలకి చిన్న చిన్న వరీసే ఉంటాయి. టాయ్ కొనిపోయినా వరీగా ఫీల్ అవుతారు. స్కూల్లో ఎవరైనా ఏడిపించినా ఎక్కిరించినా కూడా వాళ్ళు వరీగా ఫీల్ అవుతారు. సో ఇవన్నీ మనకి వరీస్లో ఉన్న లైక్ కొన్ని సిమ్టమ్స్. అండ్ ఇంకొకటి అండి, పిల్లలకి ఎలా అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నా చేతిలో బుక్ ఉంది. ఇలాంటి బుక్స్ నేను ఒక 10 పెట్టేసుకుంటా ఎదురుగా, ఇట్లా పెట్టుకోండాలి. ఓకే, ఇలాంటి బుక్స్ని 10 పెట్టుకుంటా అనుకోండి. సో ఇవి వరీస్ లాగా మనం అనుకుందాం, ఇవన్నీ నా వరీస్. ఎప్పుడైనా వరీస్ మన బాడీ పార్ట్ అసలుకి కాదు, ఇట్స్ ఏలియన్, బికాస్ వీ క్యాన్ రిమూవ్ ఇట్. వరీస్ మనం రిమూవ్ చేసు, దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఈ వరీస్ అని ఒక 10 బుక్స్ నేను పెట్టుకున్నాను అనుకోండి, ఇది వరీస్. సో ఇట్లా పట్టుకొని ఒకవేళ నేను ఇట్లా ముందు నడుస్తుంటే ఇన్ని బుక్స్ నా ఎదురుగా ఉన్నప్పుడు ముందేం జరుగుతుందో మనకు తెలియదు, అంతే కదండి. బుక్స్ అన్ని ఇలా పట్టుకొని వెళ్తున్నప్పుడు ఈ బుక్స్ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. ఇలా పడిపోతుందేమో, ఇలా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫ్రంట్ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, ఫ్రంట్ ఎవరు వస్తున్నారో మనకు అర్థం కాదు. సో ఇట్లా బుక్స్ పడిపోయినప్పుడు మా హ్యాండ్స్ పెయిన్ అవుతాయి, మసిల్స్ పెయిన్ అవుతాయి, ఈవెన్ నా బ్యాక్ కూడా పెయిన్ అవుతుంది, ఇలా మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు. ఇది చిన్న ఎగ్జాంపుల్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, వరీస్ ఉండటం వల్ల మనకి అసలైన మన గోల్ ఏంటి దాని మీద మనం ఫోకస్ చేయలేం. ఆ అన్నెసెసరీ వరీస్ మీద ఫోకస్ చేసి మనకి మసిల్ పెయిన్, బ్యాక్ పెయిన్, దట్ ఆర్ ఇండికేషన్ ఆఫ్ ద ఫిజికల్ హెల్త్ డిస్ట్రాయ్ అవుతుంది, అండ్ ఆల్సో ద మెంటల్ హెల్త్. సో వరీస్ ఇలా మనం పిల్లలకి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మన డైలీ లైఫ్లో, ఇవన్నీ మన ఖచ్చితంగా మన డైలీ లైఫ్లో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి చూపిస్తూ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళకి వరీస్ ఏంటో అర్థమవుతుంది, ఆ వరీస్ వచ్చినప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సూపర్ అండి, నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి పేరెంట్స్ మీరు చెప్పినట్లు దాన్ని ఐడెంటిఫై చేయాలి, దాని నుంచి ఎలా బయటికి రావాలి అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత టెన్షన్స్ నిజంగా ఫ్రీగా ఉంటారు, టెన్షన్స్ ఫ్రీ అయిపోతారు అందరూ అనమాట. ఏంటంటే పిల్లలకి విజువలైజేషన్ లైక్ వరీస్ ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలో ఒక చిన్న యాక్టివిటీ మీకు చూపిస్తాను. ఈ యాక్టివిటీ కోసం ఏం చేయలేదు, జస్ట్ ఒక ఫేస్ డ్రా చేశాను నేను. ఇవన్నీ పిల్లల టెన్షన్స్, పిల్లలు వేటికి టెన్షన్ పడతారు, లైక్ మామ్ ఇస్ సిక్, స్కూల్లో మంచి మార్క్స్ రాలేదు, అండ్ నాతో ఫ్రెండ్స్ మాట్లాడట్లేదు, ఈవెన్ స్కేరీ డ్రీమ్స్, పిల్లలు భయపడుతూ ఉంటారు ఏమైనా కళ వచ్చినప్పుడు కూడా చాలా స్కేరీగా ఫీల్ అవుతారు. సో ఈ యాక్టివిటీ చేసే ముందు ఫస్ట్ మీ కిడ్నీ కూర్చోబెట్టుకొని అసలు నీకు ఏమేమి వరీస్ ఉన్నాయి, 5 టాప్ వరీస్ రాయమని చెప్పండి. దాంట్లో నీకు ఏది ఎక్కువగా వరీ ఫీల్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్కేరీ డ్రీమ్స్ చాలా వరీగా ఉంటుంది అన్నప్పుడు అది సర్కిల్ చేసుకోండి. అండ్ ఆల్సో వాటిని డిసెండింగ్ ఆర్డర్లో, అంటే ఫస్ట్ ఏ వరీ ఎక్కువగా ఉంది, నెక్స్ట్ ద లోవెస్ట్, అలా ఒక 1 to 5 పాయింట్స్ వరకు డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి. దెన్ టెల్ ద చైల్డ్. ఇప్పుడు చూడండి చిన్న స్టెప్స్ మనం యూజ్ చేసాం కదా, దీంట్లో పెద్ద వరీ, లైక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వరీ, పేరెంట్స్ ఫైటింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ వరీ. సో అది మనం పెద్దగా పెట్టాం స్టెప్. ఓకే, తన మైండ్లో ఇది బిగ్గెస్ట్ వరీ లాగా తన ఫీల్ అవుతున్నాడు. సో ఇది పెద్ద స్ట్రిప్ మనం పెడదాం. సో ఇన్ ద సేమ్ వే తన వరీస్కి తగ్గట్టు స్ట్రిప్స్ అనేది మనం అరేంజ్ చేద్దాం. ఓకే, ఆఫ్టర్ దిస్ మనం ఏం చేద్దామంటే, సో ఇవన్నీ తన వరీస్, ఈ వరీస్ అన్నీ తన బ్రెయిన్లో పెడదాం. సో ఈ వరీస్ అన్నీ లైక్ వీఆర్ పుట్టింగ్ ఆల్ ద వరీస్ ఇన్ ద బ్రెయిన్. ఇప్పుడు చూడండి తన బ్రెయిన్ ఎలా ఉందో, క్లమ్జీగా, యూ కెన్ సీ. ఇలాంటివి చేసి చూపించినప్పుడు చిన్నపిల్లలకి చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు. అండ్ ఆల్సో వరీస్ మన బ్రెయిన్ ఇలా కనిపిస్తుందని ఒక ప్రాపర్ పిక్చర్ అనేది వాళ్ళ మైండ్లో ఫార్మ్ అవుతుంది. సో లైక్ దీస్ ఆర్ యువర్ వరీస్. సో ఈ వరీస్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి మనము, ఈ వరీస్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలంటే మెల్లగా నీకు ఉన్న ప్రతి ఒక్క వరీని అమ్మతో డిస్కస్ చేయాలి. అమ్మతో కాకపోయినా పేరెంట్స్తో, కేర్ టేకర్స్తో డిస్కస్ చేసి స్లోగా నీ వరీస్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కట్ చేసినప్పుడు అండి వాళ్ళకి ఏమర్థం అవుతుంటే, ఎస్ నేను వరీస్ని నా ఓన్గా నా లైఫ్లో నుంచి తీసేయగలను, ఐ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్స్ ఆన్ మై ఓన్. సో ఇలా చిన్నగా కట్ చేసుకుంటే వాళ్ళ వరీస్ నెమ్మదిగా పోతూ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉంటే స్లోగా ఏమవుతుంది, వాళ్ళకి వరీస్ అనేవి కనిపించవు. ఎస్, ఐ క్లియర్డ్ ఆల్ మై వరీస్, నౌ ఐఎమ్ హ్యాపీ. ఐ క్లియర్డ్ ఆల్ మై వరీస్ అండ్ నౌ ఐఎమ్ హ్యాపీ.
ఇలా చూపించినప్పుడు స్టూడెంట్స్కి చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు. లైఫ్లో ఇప్పుడు వరీస్ వచ్చినా కూడా వాళ్ళు ఈజీగా వాటిని ఫేస్ చేస్తారు. సూపర్, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఏదైనా మీరు అన్నట్టు పిల్లలకి చూపిస్తేనే చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని పెట్టాం, వన్స్ మనం ఒక పేపర్ని కట్ చేయగానే పిల్లలు ఏమనిపిస్తుంది, ఇంకా పక్క పేపర్ కూడా కట్ చేయాలి, అంటే దీన్ని నేను తీసేయాలన్న వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్ అండ్ సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగా చూపించారు కూడా విజువలేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.